విజయనగరం పట్టణంలోని విజయనగరం కన్వెన్షన్ హాల్లో ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఇంటికొక స్పీకర్ ఊరికొక ట్రైనర్గా లక్ష్యంతో ఇంపాక్ట్ జిల్లాలో మొదటిసారి కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎంఎస్ఈ మరియు విదేశాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, మాన్సాస్ విద్యా సంస్థల చైర్మన్, మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు విచ్చేశారు. గత 31 రోజులుగా జూమ్ ద్వారా శిక్షణ పొందిన వారికి 2 రోజుల పాటు నేషనల్ ట్రైనర్ శ్రీనివాస్ సోను, రీజనల్ ప్రెసిడెంట్స్ గిరిప్రసాద్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చి తదనంతరం వారికి ఇంపాక్ట్ ఫౌండేషన్ సర్టిఫికేట్లను ప్రదానం చేశారు. కార్యక్రమంలో పాల్గొని శిక్షణ పొందిన వారి అనుభవాలు, వారు సభాముఖంగా సమాజానికి చేయగల సేవలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ నైతికత, ధర్మం, నమ్మకం, విశ్వాసం పెంచుకుంటూ సమాజానికి, దేశాభివృద్ధికి ఇంపాక్ట్ చేస్తున్న సేవలను కొనియాడారు. అనంతరం వారికి సర్టిఫికేట్లు, కార్యక్రమంలో పాల్గొన్న మెంటార్స్ కి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో నేషనల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ సోను, రీజియన్ 5వ ప్రెసిడెంట్ గిరిప్రసాద్ చిన్ని, రీజియన్ 4వ ప్రెసిడెంట్ రోనంకి వెంకటేశ్వరరావు, ఐసీఐ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ కేఆర్కే రాజు, కో ఇన్ఛార్జ్ గణపతిరాజు, అనితాదేవి, ప్రముఖ కవి డాక్టర్ భూపతి తదితరులు పాల్గొన్నారు. బికాస్ లైఫ్లో ఎప్పుడు ఏ ఆపర్చునిటీ తగ్గిపోతుందో మీకు తెలియదు, దానికి మీరు రెడీగా ఉండాలి. యూ హ్యావ్ టు బి వెరీ కాషియస్, యూ హ్యావ్ టు లెర్న్ హౌ టు బిహేవ్ యువర్ సెల్ఫ్. బికాస్ మనకి ఎడ్యుకేషన్ సిస్టంలో, ప్రొఫెషనల్ సిస్టంలో they only teach you about education and the work, but how do you develop yourself as a good student or a good employee or a good leader? This is going to change your life. Impact is going to impact program lo kuda seen the curriculum what have they done for 50 or 60 items unnai. It's a collective program, but I didn't know that you have a big curriculum as such. I was only thinking that your impact ఉన్న కుటుంబాలే మర్చిపోతాయి, సమాజం పూర్తిగా మర్చిపోతుంది. వారు చేసిన పని ఓ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ ఇంపాక్ట్ మళ్ళీ అందరికీ అందించడానికి ఇంపాక్ట్ సంస్థ పుట్టింది ఏమో అని అనిపిస్తూ ఉంటుంది. ఫలించాలని అనుకుంటా ఉన్నాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఒక ఎక్స్పీరియన్స్ నాకుంది, బహుశా నాతో పాటు మీకు చాలా మందికి ఉండి ఉంటుంది. భగవద్గీత శ్లోకాలు మాకు ఎక్కడ వినిపిస్తాయి? ఎవరైనా మరణించినప్పుడు కంపల్సరీగా వినిపిస్తాయి. ఏ ఫంక్షన్లో భగవద్గీత శ్లోకాలు వినిపించడము మా చెవులతో ఇటీవలే